బాబుకు మరోసారి దెబ్బేసిన కేసీఆర్. ఒక దెబ్బకు 2 పిట్టలనేది పాత లెక్క. ఒక దెబ్బకు వేలాది పిట్టలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించే ఫార్ములా. ఆయన తీసుకునే నిర్ణయం ఏదైనా సరే భారీగా ప్రభావం చూపించడమే కాదు, వేలాది మంది తనకు విధేయులయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సంపన్న రాష్ట్రం, అంతకుమించి వృద్ధి రేటు జోరుగా ఉంటూ భారీ ఎత్తున ఆదాయం వస్తున్న వేళ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం పేరుతో కేసీఆర్ మళ్లిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందుగా ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవడం, సంక్షేమానికి పెద్దపీట వేయడం లాంటి విధానాలు కాలం చెల్లినవిగా తేలుస్తూ ఎన్నికలకు ఏళ్ల ముందు నుంచే తిరుగులేని గ్రౌండ్ సిద్ధం చేస్తున్న వైనం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది హోంగార్డుల కుటుంబాలు కేసీఆర్ కు ఫ్యాన్స్ అయ్యే పరిస్థితి. నిత్యం బండ చాకిరీ చేస్తున్న వారి శ్రమకు తగ్గ ఆదాయం లేకుండా ఉసూరుమంటూ బండిలాగే 19,000 మంది హోంగార్డులకు తెలంగాణ రాష్ట్రం సర్కారు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి 2 రోజుల ముందు వారి జీతాలు పెంచింది. ప్రస్తుతం హోంగార్డు జీతాలు నెలకు 12,000 ఉండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో 19,884 చెల్లించనున్నారు. అంటే ప్రతి హోంగార్డుకు ప్రస్తుతం తాను అందుకుంటున్న జీతానికి 7,884 రూపాయల్ని అదనంగా పొందనున్నారు. జీతాల పెంపుతో పాటు ప్రతి హోంగార్డుకు ఇచ్చే యూనిఫామ్ అలవెన్స్ కూడా పెరగనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న హోంగార్డుల జీతభత్యాల ఇష్యూను కేసీఆర్ పరిష్కరించడం చంద్రబాబు మెడకు చుట్టుకోనుంది. 1-2 నెలలు ఆలస్యంగా అయిన హోంగార్డుల జీతాలు అక్కడ కూడా పెంచక తప్పని పరిస్థితి. లేకపోతే దానిని అది పరోక్ష రాజకీయ ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. For more videos, please subscribe our channel.